టర్కీలో కాంగ్రెస్ ఆఫీస్ అర్నబ్ గోస్వామి, అలాగే ఇంకెవరు ఈయనతో పాటు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, వీళ్ళిద్దరూ చేసిన ప్రచారం ఉంది చూసారా. దాని మీద మరి బెంగళూరులో హై గ్రౌండ్స్ పోలీస్ వాళ్ళు ఒక కంప్లైంట్ వచ్చింది వాళ్ళకి. ఎవరు కంప్లైంట్ చేసింది ఎవరంటే శ్రీకాంత్ స్వరూప్ అని లీగల్ సెల్ హెడ్ ఆఫ్ ది ఇండియన్ యూత్ కాంగ్రెస్, ఆయన కంప్లైంట్ చేశారు. ఏంటంటే ఈ టర్కీలో ఉన్న ఇస్తాంబుల్ కాంగ్రెస్ సెంటరు భారత జాతీయ కాంగ్రెస్ ఆఫీస్ అని చెప్పేసి వాళ్ళు తప్పుడు కథనాలు ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగా అవమానించారు అండ్ అనుమానించారు. లేనిపోని వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ని ఇబ్బంది పాలు చేశారు, కాంగ్రెస్ ప్రతిష్ట మంట గలిసేలా చేశారని చెప్పేసి ప్రధానమైన అభియోగం. వీళ్ళిద్దరి మీద కూడా సెక్షన్స్ 192 అండ్ 352 192, 352 సెక్షన్లు భారత న్యాయ సంహిత బిఎన్ఎస్లోని 192, 352 సెక్షన్ల కింద ఫర్ ప్రొవకేషన్ అండ్ ఇంటెన్షనల్ ఇన్సల్ట్, రచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం అనే అభియోగాల కింద ఈ 2 సెక్షన్స్ కింద పోలీసులు వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు. వెకేషన్ బెంచ్ ప్రిసైడెడ్ ఓవర్ బై జస్టిస్ రాచయ్య పాస్డ్ ద ఆర్డర్ ఆఫ్టర్ హియరింగ్ పిటిషన్స్ ఫైల్డ్ బై బోత్ మాల్వియా అండ్ గోస్వామి. వెకేషన్ బెంచి జస్టిస్ రాచయ్య ఆధ్వర్యంలోని వెకేషన్ బెంచి దీన్ని విచారించిన తర్వాత ఏం చేసిందంటే ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ బై ది హై గ్రౌండ్స్ పోలీస్ ఆన్ ఏ కంప్లైంట్ ఫైల్డ్ బై శ్రీకాంత్ స్వరూప్, ఇందాకే చెప్పినట్టు లీగల్ సెల్ హెడ్ ఆఫ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్. అయితే దీని మీద మరి వెకేషన్ బెంచ్ ఏం చెప్పింది, passed the order after hearing petitions, the FIR was registered by the high grounds police on a complaint filed by Srikanth Swaroop. And the complaint stated that the accused fabricated a claim that the Istanbul Congress Center in Turkey is the office of the Indian National Congress. ఇస్తాంబుల్లో ఉన్న టర్కీలో ఉన్న ఇస్తాంబుల్ కాంగ్రెస్ సెంటరు భారత జాతీయ కాంగ్రెస్, ఢిల్లీలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్కి యొక్క ఆఫీసే అని చెప్పి తప్పుడు కథనాల్ని ప్రచారం చేసిందని చెప్పేసి వాళ్ళ అభియోగం. అయితే వీళ్ళిద్దరూ కూడా కావాలని మాస్టర్ మైండ్ చేసి ఈ క్యాంపెయిన్ని ఇనిషియేట్ చేశారు, డిసిమినేట్ చేశారు ఫాల్స్ ఇన్ఫర్మేషను. అందువల్ల దీని మీద చర్యలు తీసుకోవాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ హెడ్ శ్రీకాంత్ స్వరూప్ కోర్టుకు వెళ్ళారు. దాని మీద వాళ్ళు ఏమిచ్చారంటే కోర్టు ప్రస్తుతానికి టర్కీలో ఉన్న ఈ ఆఫీస్కి సంబంధించిన మాట వీళ్ళిద్దరి వాదనలు విన్నది ఇచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ అమిత్ మాల్వియా, అర్నబ్ గోస్వామి స్టే అనమాట. ప్రొసీడింగ్స్ మీద స్టే విధించింది కోర్టు. సో ఇంత మొత్తంగా ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకంగా తమని అప్రదిష్ట పాలు చేసే కార్యక్రమం. భారత జాతీయ కాంగ్రెస్ని టర్కీలో ఉన్న ఇస్తాంబుల్ కాంగ్రెస్ సెంటర్కి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఇది ఇంకా ఇదంతా కూడా మనకు ఊహించిన అంశమే. అర్నబ్ గోస్వామి అనగానే ఒక నేషనలిస్టిక్ అప్రోచ్ తోటి వెళ్ళే జర్నలిస్ట్ ఆయనతో పాటు బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాల్వియా, వాళ్ళిద్దరి మీద ఫైల్ చేసిన తర్వాత దీన్ని మరి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికి మనకు తెలిసిన విషయం, టర్కీతోటి మనకు సంబంధాలన్నీ తెగిపోయినాయి, ఆల్మోస్ట్ ట్రేడ్ రిలేషన్స్ అన్నీ తగ్గొట్టుకున్నాం. కారణం ఏంటంటే టర్కీ వెళ్ళి పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం. పాకిస్తాన్కి సపోర్ట్ వచ్చిన 2-3 ముస్లిం దేశాలు టర్కీ, తుర్కియే, అజర్బైజాన్ అండ్ మలేషియా కూడా పాక్షికంగా సపోర్ట్ చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఈ కథనాల్ని ప్రచారంలోకి తీసుకొస్తే భారత జాతీయ కాంగ్రెస్ ప్రతిష్టను మంటగలపచ్చు అనేది వీళ్ళిద్దరి, అంటే ఈ ప్రత్యేకంగా అర్నబ్ గోస్వామి గారిది అలాగే అమిత్ మాల్వియా గారిది దురుద్దేశపూరితమైన ఒక మాస్టర్ మైండ్ తోటి వాళ్ళు ఇలా చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సరే, దాని మీద గ్రేహౌండ్స్ వాళ్ళు చేయటం, కంప్లైంట్ చేసిన దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ అవటం, ఎఫ్ఐఆర్ తర్వాత హై గ్రౌండ్స్ పోలీస్ ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రావటం, వెకేషన్ బెంచ్ దీని మీద స్టే ఇచ్చింది. సో దాని మీద మరి అర్నబ్ గోస్వామి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ప్రధానంగా చర్చ. ఎందుకంటే ఓకే, కథనాలు ప్రసారం చేశారు, నిజంగానే కాంగ్రెస్ పట్ల ఏహ్యభావం ప్రజల్లో చాలా వరకు ఉన్నది కాదంట్లా. బట్ టర్కీలో ఉన్న ఇస్తాంబుల్ కాంగ్రెస్ సెంటర్ అనేది మరి ఏ రకంగా భారత జాతీయ కాంగ్రెస్కి అనుబంధం అనే అంశం మీద మరింత వివరణ ఇచ్చుంటే బాగుండేది. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా కూడా ఆలోచించదు. వాళ్ళది కాకపోయినప్పటికీ ఇప్పుడు ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనక్కర్లా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే భారతదేశం మినహా మిగిలిన దేశాలన్నింటినీ ప్రేమించే రాహుల్ గాంధీ ఉన్నారు,
వారికి సపోర్ట్ చేసే వారి మాతృమూర్తి సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఈయన పాకిస్తాన్కి వెళ్తాడు, లేకపోతే హఠాత్తుగా అంతర్ధానం అవుతుంటాడు మధ్య మధ్యలో. ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు. అండ్ తెలియజేయాల్సిన భారత ప్రభుత్వం కూడా చెప్పదు. ఎందుకంటే ఈయన మధ్య మధ్యలో విజిట్స్ ఉంటాయి. పహల్గాం అటాక్ ముందు వియత్నాం వెళ్ళాడు. ఎందుకు చెప్పాలి కదా, అది చెప్పలా. సరే, చెప్పాల్సిన నా వ్యక్తిగత పర్యటన. వియత్నాంలో వ్యక్తిగత పర్యటన ఏమంటే, వియత్నాం అది అంత క్లోజ్ లైన్స్ ఆఫ్ చైనా, అది పనిచేస్తుంది. అది వెళ్ళొచ్చిన తర్వాత ఈ అటాక్ జరిగింది. జనం అడుగుతారు. అలాగే ఈయనకు కూడా అనుమానం వచ్చింది. ఏది, ఇస్తాంబుల్ కాంగ్రెస్ సెంటర్ అనేది భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఆఫీస్ మాత్రమే, దానికి అనుబంధంగా పనిచేయటము, దానికోసం పనిచేయటము. మనం ఇంగ్లాండ్ వెళ్ళాం. మనం అంటే రాహుల్ గాంధీ యువరాజు వారు ఇంగ్లాండ్ వెళ్ళారు. రాగా అని కూడా పిలుస్తుంటారు. ఇంగ్లాండ్ వెళ్ళి ఏం మాట్లాడాం మనం, భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, అర్జెంటుగా మీరు వచ్చేసి మాకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. 200 ఏళ్ళు మనల్ని గాడిదల మాదిరి వాడుకున్న ఇంగ్లాండ్ కాళ్ళు వెళ్ళి పట్టుకున్నా అంటే ఈయనేమనాలండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాపోతాడు. 2 ఏళ్ళు అయింది వెళ్ళి, ఇక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయిందిట, వాడు వచ్చి సాయం చేయాలట. ఇంగ్లాండ్ వాడు వచ్చి 200 ఏళ్ళు మనల్ని దురిమాడి మొత్తం సంపదంతా దోచుకుపోయిన వాడి కాళ్ళు వెళ్ళి పట్టుకున్నారంటే మీ మానసికంగా మీ స్థితి ఏ స్థాయిలో ఉంది అని చెప్పేసి చాలామంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. మీ ఇంటెన్షన్స్ మంచివి కావచ్చు కానీ మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు మంచివాడు కాదు కదా అనే మాట కూడా వినిపించింది. మీరు అక్కడితో ఆగారా? లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సపోర్ట్ చేసే వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో మీరు కొన్ని యూనివర్సిటీలోకి వెళ్ళి గెస్ట్ లెక్చర్స్ ఇచ్చి వచ్చారు. వెళ్ళి అక్కడేంటి మళ్ళీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటండి? మీరైనా అడ్డుకోవాలి కదమ్మా ఆయన దేశాన్ని. మీరు అడ్డుకోలేకపోవచ్చు, ఎందుకంటే మీకు బేసిక్గా ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి. ఈయనైతే మరి తండ్రి భారతదేశానికి చెందినవారే కాబట్టి ఈయనకు ఎంతో కొంత ఇండియన్ బ్లడ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈయన అక్కడికి వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళేది మాట్లాడతాడు. ఆర్గనైజ్ చేసేది, ఆ సంస్థలు ఆర్గనైజ్ చేసే సంస్థలకి లష్కరే తోయిబా తోటి సంబంధాలు ఉంటాయి, జైషే మహమ్మద్ తోటి ఉంటాయి, హమాస్ తోటి ఉంటాయి, పాలస్తీనాకి అనుకూలంగా నినాదాలు చేస్తాడు. అండ్ ఏం మాట్లాడతాడో అర్థం కాకుండా మాట్లాడతాడు. ఇటువంటి గొప్ప ప్రతిపక్ష నేత ఈ దేశానికి ఉన్నాడు. ఈయన సరే, ఇప్పుడు ఈ విషయంలో పర్టికులర్ విషయంలో అర్నబ్ గోస్వామి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఆయన నిరూపిస్తాడేమో. మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఏమీ లేకుండా అయితే అర్నబ్ గోస్వామి చెలువలు పొలవలుగా చెప్పే ప్రయత్నం చేయడు. ప్రస్తుతానికి స్టే వచ్చింది కాబట్టి ఫర్దర్గా అర్నబ్ గోస్వామి దీని మీద ఏం మాట్లాడతాడనేది మనం వేచి చూడాల్సిన విషయం.